బ్యాంకాక్ వస్తే ఇది తిన్నో అస్సలు మర్చిపోద్దు, చాలా బాగుంటది. ఇది కూడా నా నెత్తి మీద కనపడుతుంది కదా, చాక్లెట్ ఫ్యాక్టరీ అని. ఏకంగా చాక్లెట్లతో కట్టిస్తున్నట్టున్నారు చాక్లెట్ కొట్టు. ఏడేటి ఉన్నాయో చెక్ పెట్టద్దాం వేరంగా. దూరం నుంచి చూసి నిజంగా నిమ్మకాయ అనిసుకున్నాను, కానీ కాదు. ఇవి చిన్న చిన్న ఫ్లేవర్డ్ కేక్స్ అంట. ఈ తాయి పిల్ల ఏదో పేపర్ ఇస్తుంది. ఈ పేపర్ చూడడానికి అచ్చం నా చిన్నప్పుడు ఎల్కేజీలో పరీక్ష పేపర్ లా ఉంది. గిల్లి గాజు బీరోలో ముక్కల కింద పేర్చారనమాట, ఇటుక బెడ్డలాగా. అబ్బో, ఒక్కొక్క ముక్క 40 బాత్ అంట, దగ్గర 110 రూపాయలు పడుతుంది. ఇంకో వీటిలో ఏవి కావాలంటే అవి పేపర్లో టిక్ పెడితే అలా చాక్లెట్లు ఏవో మెరిసిపోతున్నాయి. అలా మూలను కనపడుతున్న 3 రకాలు ప్యాక్ చేయమన్నాము, చాలా బాగున్నాయి చూడడానికి. ఏదో ఆల్మండ్ టోఫీ అంట, ఒక్కొక్క పీసు 30 బాత్ అంటే 85 రూపాయలు పడుతుంది. ఇగో ఇది నల్లగా మాడిపోయి ఉంది కదా, ఇది డార్క్ చాక్లెట్. మన వైపు స్వీట్ షాప్స్ లో టేస్ట్ చూడడానికి ఇచ్చినట్టు ఇక్కడ ఎవరు అనమాట, ప్రతి చిన్న ముక్క కొనుక్కోవాల్సిందే. ఇదేదో నల్లగోలికేలా ఉంది. మన బుడ్డోడు కోసం ఈ సాఫ్ట్ చాక్లెట్ తీసుకుందాం. చాక్లెట్లు ఈ బాక్స్ లోనే ప్యాక్ చేస్తారట. జ్యువెలరీ షాప్ లో నెక్లెస్ బాక్స్ లో ఉంది. ఇలాగ చేతికి ఎవరైనా కవర్ వేసుకుంటే చూడడానికి ఎంత మనస్సంతగా ఉంటుందో. ఇగో మొత్తం పేపర్ లో టిక్ పెట్టిన మనీ ఎతికి మరీ ప్యాక్ చేస్తుంది అనమాట. మన వాళ్ళు లాలీపాప్లు కావాలంటున్నారు. లేట్ చేస్తే 1,00,000 రూపాయలు బిల్ చేస్తారు. వేరంగా వెళ్ళిపోదాం.